గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ప్రమాదం తప్పింది. శంషాబాద్ విమానాశ్రయంలో హైదరాబాద్ నుంచి కొచ్చిన్ వెళ్లాల్సిన ఇండిగో విమానంలో మంగళవారం సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలట్ రన్వేపై నిలిపివేశాడు. ఈ విమానంలో మంత్రితో పాటు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, అనుచరులు మువ్వా విజయబాబు మరియు తల్లూరి బ్రహ్మయ్య ఉన్నారు. వీళ్లతో పాటు మొత్తం 106 మంది ప్రయాణికులు ఉన్నారు. దాదాపు గంట నుంచి టేకాఫ్ కాకుండా రన్వేపై నిలిచిపోవడంతో ప్రయాణికులందరూ ఆందోళనకు గురయ్యారు. అయితే సాంకేతిక లోపాన్ని సరిదిద్దిన అనంతరం విమానం టేకాఫ్ అయింది. ఇండిగో తీరుపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక పొంగులేటితో పాటు మిగిలిన ఎమ్మెల్యేలు విమానంలో ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కూడా కనబడడం హాట్ టాపిక్ గా మారింది. అయితే పొంగులేటి తన వర్గ నేతలతో కేరళ టూర్ కు వెళ్లగా రోహిత్ రెడ్డి అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరి వెళ్తున్నట్టు తెలుస్తోంది. నేడో రేపో మరికొందరు నేతలు కేరళలో పొంగులేటిని కలవనున్నట్టు సమాచారం అందుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.